తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. బ్రాహ్మణపట్టులో మోహిత్ రెడ్డికి మద్దతుగా యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోహిత్ రెడ్డి గ్రామాల్లో, పల్లెల్లో ప్రజల నీరాజనాలు పలుకుతున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, భవిష్యత్తులో తాను చేయబోయే అభివృద్ధిని ప్రజలకు మోహిత్ రెడ్డి వివరిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్న మోహిత్ రెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ ఫేస్ టు ఫేస్. సంబంధించి పెద్ద ఎత్తున మోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మోహిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సంబంధించి మీరు చాలా రోజులు తిరుగుతున్నారు, బ్రాహ్మణపట్ల ఇవాళ నిర్వహిస్తున్నారు బైక్ ర్యాలీ. ఎట్లా జరుగుతుంది, ఏంటి ఇక్కడ ప్రాంతానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మీరు తీసుకురావడం జరిగింది? బ్రాహ్మణపట్టు పంచాయతీకి 14,52,00,000 రూపాయలు ఈ రోజు వరకు అభివృద్ధి చేయడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీలో ఒక సచివాలయం కావచ్చు, ఒక ఆర్బీకే కావచ్చు, ఒక సమావేశ మందిరం కావచ్చు, ఒక ధ్యాన మందిరం కావచ్చు, 4 వాటర్ ప్లాంట్లు పెట్టించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మీరు చూస్తే ఈ మూల నుంచి ఆ మూల వరకు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఈరోజు సీసీ రోడ్లు ఉన్నాయి. గతంలో ప్రజలను అడిగితే గతంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలందరూ కూడా ఈరోజు నాకు వివరిస్తున్నారు. నిజంగా మాకు అదృష్టం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పంచాయతీల్లో, ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి చేసిన సంక్షేమం ఈరోజు మాకు ఒక అదృష్టంగా మారింది. తప్పకుండా వన్స్ మోర్ జగన్ అని చెప్పి ప్రతి కుటుంబంలో ఒక నినాదం అయితే బలంగా ఉందని తెలియజేస్తున్నాను. చాలా ప్రాంతాల్లో మేము తిరుగుతున్నాం, కనీసం తాగునీటి వసతి లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు చాలా నియోజకవర్గాల్లో. కానీ ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇంకా కూడా బ్రాహ్మణపట్టు కావచ్చు, ఈ ప్రాంతాలు ఏదైనా సరే సమస్యలు ఉన్నాయా, వాటిని గుర్తించే ప్రయత్నం చేశారా భవిష్యత్తు? ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ, డెవలప్మెంట్ అనేది. మరి ఆ ప్రక్రియకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా యువతకి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి కార్యక్రమాలు వచ్చే అవకాశం? తప్పకుండా మీరు చెప్పినట్టు ఫస్ట్ ప్లేస్లో రోడ్స్, మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కావచ్చు, ఒక సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం అంటే ఒక మనిషికి ఏమేం కావాలి నీడ్స్ అనేవి ఫిల్ చేద్దామని చెప్పి ఫస్ట్ ప్లేస్లో చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్లో డ్రైనేజ్ వ్యవస్థ ఒక 40-50% చేసాం, ఇంకో 50% ఉంది. అది కూడా వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో మా దృష్టి ఇస్తే డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేస్తాం. అది అయిన వెంటనే పర్మనెంట్ సొల్యూషన్స్, ఊర్లో ఉపాధి కూడా తప్పకుండా తీసుకొస్తాం కూడా మాటిస్తున్నాను. స్థానికులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి ఏం చెప్తారు? తప్పకుండా పెద్దలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 5 ఏళ్ళు ఏ కుటుంబం అయితే ప్రజల కోసం కష్టపడిందో, ఏ కుటుంబం అయితే ఒక కోవిడ్ సమయంలో 1.5 సంవత్సరం ప్రజల కోసం నిరంతరం రాత్రి పగలు కష్టపడిందో, ఏ కుటుంబం అయితే ఒక వరదలు వచ్చినా కావచ్చు, ఒక ఆపద వచ్చినా కావచ్చు, ఒక పెళ్ళి వచ్చినా కావచ్చు, ఇంకొక సమస్య వచ్చినా కావచ్చు, ఒక పండగ వచ్చినా కావచ్చు, ఏ కుటుంబం మీద ప్రజలతో అందుబాటులో ఉందో ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించాల్సిన విజ్ఞప్తి చేస్తాను. చివరిలో ఈ 6 నెలలు షోలు చేసే నాయకులు చాలామంది వస్తారు. ఒకసారి ప్రజలే గమనించుకొని ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు మాటలు చెప్తున్నారో, ఎవరు కుటుంబ సమేతంగా మంచేసే వాళ్ళని చూసాం, కుటుంబ సమేత తిట్టే వాళ్ళని చూడలేదు. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ మేము ఎటువంటి సమాధానం వాళ్ళు చెప్పడం లేదు. ప్రజలు మే 13 నాడు వాళ్ళకి బలమైన సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. అందరూ ఎదురు చూస్తున్నారు చిన్న వయసులో మిమ్మల్ని ఏదైతే ఎమ్మెల్యే చేయాలని. ఆ ముహూర్తానికి సంబంధించి ఏదో నామినేషన్కి సంబంధించినటువంటి టైం ఎప్పుడు ఉంటుంది ఏంటి? ఎందుకంటే యువత కావచ్చు, మీ అభిమానులు, చెవిరెడ్డి అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆ టైం ఏంది, ఎప్పుడు వేసే అవకాశం? నెక్స్ట్ ఈ మంత్ 22 నుంచి 25 వరకు ఆ మధ్యలో డేట్ ఒకటి చూస్తున్నారు. తప్పకుండా రేపు ఎల్లుండి లోపల అది తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎన్నికలకు సంబంధించి మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి మోహిత్ రెడ్డి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ప్రజలతో తిరుగుతున్నటువంటి మోహిత్ రెడ్డి అంటే రకరకాల సమస్యలు, అంటే డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లేదంటే పల్లెల్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా గుర్తించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గతంలో ఎన్నో రకాలమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, కానీ రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఈ నెల 22వ తారీఖున 22వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల ఏదైతే అంటే ప్రధానంగా అంటే ఈ నెల 22వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపల నామినేషన్లు కూడా వేస్తాను, ఖచ్చితంగా ఒక మంచి ముహూర్తంలో నామినేషన్లు కూడా వేస్తానంటూ కూడా మోహిత్ గారు చెప్తున్నారు. మొత్తం మీద ఇతర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఎన్నికల ప్రచారం జరుగుతుందో అదేవిధంగానే చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. మరోవైపు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మోహిత్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారని మనం చెప్పొచ్చు. ఇప్పుడే జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, బ్రాహ్మణపట్టు, చంద్రగిరి నియోజకవర్గం.